స్వాగతం సుస్వాగతం వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము ప్రభు యేసు జీవా బలియాగము మనుజాడి రక్షణకు వరదానము. ప్రభు, అన్య జాతుల నడుమ నేను నిన్ను కొనియాడిదను, నేను నా ప్రజలకు నీ దివ్యనామమును వెల్లడింతును. హల్లెలూయా. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండనుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలు రెండు కూడా మనము క్రీస్తులో ఉన్నట్లయితే, క్రీస్తుకు సంబంధించిన వారమైతే మనం వెలుగులో జీవిస్తామని, ఒకవేళ క్రీస్తుకు సంబంధించినటువంటి వారలముగా కాకుండా ఈ లోక సంబంధమైన వ్యక్తులుగా మనము జీవించినట్లయితే ఆ యొక్క వెలుగునకు దూరంగా ఉండి అంధకారంలో జీవిస్తామని మనకు వాక్యం నేర్పిస్తున్నది. అంతేకాకుండా దేవునికి సంబంధించిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అనేటువంటి ఒక విషయం అర్థం చేసుకోవడానికి మొదటి పట్టణంలో జరిగినటువంటి ఒక అద్భుతాన్ని కూడా మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మరి యొక్క వెలుగుకు అంధకారానికి సంబంధించిన వ్యక్తులం అనగా ఎలాంటి వ్యక్తులము? కేవలం మనం కనిపించేటటువంటి వెలుగు అనగా ఈ యొక్క పగలు, అంధకారం అనగా చీకటని కాదు. వెలుగు అనగా సత్యమునకు నిలబడేటటువంటి వ్యక్తులము, సత్యం వైపు నడిచేటటువంటి వ్యక్తులము, సత్యాన్ని ఎన్నుకొని నిలబడేటటువంటి వ్యక్తులు అనగా క్రీస్తును పోలి జీవించేటటువంటి వ్యక్తులు అని ఈరోజు మనకు పట్టణాలు నేర్పిస్తున్నాయి. కావున ఈ యొక్క దివ్య బలి పూజలో మనం పాల్గొనబోతుండగా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులుగా మాత్రమే, సాధారణమైనటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉన్నామా, లేదా ఈ లోకంలో జీవిస్తూ కూడా మనలో ఒక ప్రత్యేకతను, మరి ముఖ్యంగా క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామంటే మనలో ఒక ప్రత్యేకత అనేది కనబడుతుందా లేదా? మనలో కూడా సత్యముకు నిలబడేటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా, లేదా ఈ లోకంలో ఉన్నటువంటి కట్టుబడులకు భయపడి, ప్రజలకు భయపడి మనము కూడా అంధకారంలో నడుస్తూ ఇతరులకు కూడా అంధకారంలోకి నడిపిస్తున్నామా అనేటువంటి ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. మరి యొక్క దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనుటకు మనం చేసిన తప్పిదములను దేవునికి సమర్పిస్తూ పాపక్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రుద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము మా గౌరవప్రదమైన ఆది స్థితికి చేర్చిన శుభకార్యమును ఈ వార్షిక మహోత్సవముల ద్వారా మేము స్మరించుకున్నట్లు చేసితివి. క్రీస్తుతో పాటు మేమును ఉత్థానమగుదుము అను నమ్మికను మాలో చిగురింపచేసితివి.
ఈ దివ్య ఆరాధనలో మేము స్మరించుకొనుచున్న రక్షణము మా జీవితంలో ఒక మరుపురాని అనుభవముగా మారునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు. అప్పుడు ప్రధాన యాజకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దుకాయల తెగవారును లేచి అపోస్తుల అసూయపడి వారిపై చర్య తీసుకొనవలనని నిశ్చయించింది. అందుచేత వారు అపోస్తులను బంధించి ప్రభుత్వపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి అందే ప్రభు దూత ఆ చెరసాల తలుపులను తెరిచి అపోస్తులను బయటికి నడిపించుకొని పోయి వారితో, మీరు దేవాలయంలో నిలువబడి ఈ నూతన జీవమును గూర్చినదంతయు ప్రజలకు తెలియజెప్పుడనెను. అది విన్న అపోస్తులు పోయి తెల్లవారన్నప్పటికీ దేవాలయమును ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి. అంతటా ప్రధాన యాజకుడును ఆయనతో ఉన్నవారును వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలందరినీ సమావేశపరిచిరి. పిమ్మట అపోస్తులను వారి ఎదుట తీసుకుని రావాలనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కానీ అధికారులు వెళ్ళి చూచినప్పుడు చెరసాలలో అపోస్తులు కనబడటకుండటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి, మేము చెరసాల వద్దకు పోవు చూడగా దానికి తాళము బిగింపబడి ఉండెను. ద్వారముల వద్ద కావలి వారు కాపలా కాయచుండిరి. మేము చెరసాల తలుపులు తెరిచి లోనికి పోయి చూచితిమి, కానీ లోపల మాకు ఎవరునూ కనిపించలేదు అని తెలియచేసిరి. దేవాలయపు అధిపతి ప్రధాన యాజకులు దీనిని విని విస్మయము చెంది అది ఏమై ఉండునో అని ఆశ్చర్యపడిరి. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాలలో వేసిన వారు దేవాలయంలో నిల్చుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పెను. అది విని అధికారి తన పరివారతో అక్కడికి వెళ్ళి అపోస్తులను మరలా తీసుకొని వచ్చును. ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి వారు అపోస్తులకు ఏమాత్రము హింస తలపెట్టలేదు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
యోహాను సువార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 21 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవను పొందుటకై అటుల చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపనే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఆ తీర్పు ఏమనా, లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. అతడు తన దుష్క్రియలు బయల్పడకుండానట్లు వెలుగును సమీపింపడు. కానీ సత్యవర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రత్యక్షమవుటకు వెలుగును సమీపించును అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునగాక. సువిశేష బోధన ద్వారా మన పాపము క్షమింపబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ నెలలో చివరి రోజున ఉన్నాం. ఏప్రిల్ నెలలో 30వ తారీఖున. ఈరోజు పట్టణాన్ని మనం గమనిస్తే మొదటి పట్టణములో ఏ విధంగా అపోస్తుల యొక్క హింసలు మొదలయ్యాయి. క్రీస్తును మాత్రమే కాదు హింసించడం, క్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కరిని అనగా శిష్యులందరినీ కూడా ఇక్కడ హింసించడం మొదలుపెట్టి ఉన్నారు. ఈ యొక్క అపోస్తుల యొక్క హింసలు మొదలుపెట్టినప్పుడు అపోస్తులకి మొట్టమొదటిగానే జరిగినటువంటి యొక్క అద్భుతం ద్వారా వాళ్ళలో తెలియనటువంటి ఒక ధైర్యాన్ని దేవుడు నింపుతూ ఉండడం మనం గమనిస్తున్నాం. ఈరోజు మొదపట్నాన్ని మనం చక్కగా విని ఉన్నట్లయితే అపోస్తులు చెరసాల్లో ఉంచబడినప్పటికీ దేవదూత వారిని బయటకు అనగా వెలుపలకు తీసుకొని వచ్చి ఆ దేవాలయం దగ్గర తిరిగి మీరు వెళ్ళి సాక్ష్యము చెప్పండి అనేటువంటి ఆదేశమును అనుసరించి వాళ్ళు వాక్యం చెప్పడం మొదలు పెడుతున్నారు. ఏ విధంగా అయితే వాళ్ళు తాళం వేస్తున్నారో ఆ తాళాలు అదే విధంగా ఉన్నాయి. వాళ్ళని పకడ్బందీగా ఎక్కడ తప్పించుకొని పోకుండా అక్కడ ఉంచినటువంటి భటులు లేదా సైనికులు అక్కడే ఉన్నారు. కానీ దేవదూత వారిని చెరసాల నుంచి విడిపించి బయటకు తీసుకుని వస్తుండడం మనం గమనిస్తున్నాం. ఎందుకు దేవదూత ఇలాంటి అద్భుతాన్ని చేయవలసిన అవసరం ఉంది లేదా దేవుడు? ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తును హింసించి శిలువ మీద చంపిన తరువాత భయపడి ఆందోళనకు గురైనటువంటి శిష్యులు చెల్లాచెదురైపోయి తిరిగి మా పని మేము చేసుకుంటాము అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి శిష్యులను తిరిగి ఐక్యపరిచినటువంటి ఆ యొక్క దేవాదేవుడు వాళ్ళలో బలాన్ని ధైర్యాన్ని నింపుతూ ఏ విధంగా సత్యానికి నిలబడాలో, ఏ విధంగా క్రీస్తును వెంబడిస్తున్న వ్యక్తులుగా జీవించాలో ప్రభు ఈరోజు వాళ్ళకి నేర్పిస్తున్నారు. అందుకే ఈరోజు సువిశేషపట్నంలో మనం విన్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుంచి దేవుడు లోకమును ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే నిన్ను నన్ను రక్షించడానికి, ఖండించడానికి కాదు. మరి మనం ఆ విధంగా రక్షించబడాలి అంటే ఏ విధమైనటువంటి క్రియలు మనలో ఉండాలి? మనకు రక్షణ కావాలి అంటే మనలో క్రియలు వాటిని తెలియపరచాలి. ఏ విధంగా అయితే ఒక ఉద్యోగానికి నీకు ఒక అర్హత కావాలో, లేదా ఒక ఉద్యోగానికి నువ్వు ఏ విధమైనటువంటి సర్టిఫికెట్స్తో నువ్వు పలానా చదువులు చదివి ఉండాలో, అదేవిధంగా క్రైస్తవులమైన మనమందరము కూడా లేదా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రజలు కూడా
యేసుక్రీస్తులో రక్షించబడాలి అంటే మనం వెలుగులో జీవించాలి. ఏమిటి ఈ వెలుగు? ఈ వెలుగు ఏమిటి? మనమందరం కూడా మన యొక్క నిజ జీవితంలో, దైనందిక జీవితంలో పగలు సూర్యుడు వచ్చినప్పుడు పగలని, సూర్యుడు లేనప్పుడు అంధకారమని లేదా రాత్రి అని అంటూ ఉన్నాం. ఈ యొక్క వెలుగు, ఈ యొక్క అంధకారము కాదు క్రీస్తు ప్రభు మనకు చెప్తున్నటువంటి విషయాలు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే మనం సత్క్రియలు చేయొచ్చు, అనగా మంచి క్రియల ద్వారా మనం జీవిస్తున్నామో, అప్పుడు మనలో తెలియనటువంటి ఒక ధైర్యం, మనలో తెలియనటువంటి ఒక శక్తి ఉంటుందని ఈరోజు ప్రభు నీకు నాకు గుర్తు చేస్తున్నారు. నీవు నేను తెలుసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా, మానవులమైన మనమందరము కూడా తప్పు చేసినప్పుడు ఏ విధంగా నిలబడతామంటే మనం తల ఉంచుకుని నిలబడుతూ ఉంటాం. తప్పు చేయనటువంటి వాళ్ళు ఏ విధంగా నిలబడతారో నీకు నాకు తెలుసు. అనగా సాధారణమైనటువంటి యొక్క జీవితంలో చిన్న చిన్న తప్పులు చేసినప్పుడే మనకు తెలిసిపోతుంటుంది. మనకు తెలియకుండానే మనలో ఒక భయం ఏర్పడుతుంటుంది. మనకు తెలియకుండానే దానికి బానిసలు అయిపోతూ ఉంటాం. ఇతరుల దగ్గర తల వంచుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ సత్క్రియలు చేయువాడు లేదా మంచి జీవితం జీవిస్తున్నవాడు ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉంటాడో ఈరోజు నీవు నేను గుర్తు చేసుకోవాలి. అందుకని ప్రభు తెలియజేస్తున్నాడు, ఇదిగో మీరు సత్క్రియలు చేయుచున్నప్పుడు వెలుగునకు సంబంధించిన వ్యక్తులుగా ఉంటారు. ఎప్పుడైతే దుష్క్రియలు చేయుచు మీరు ఉంటారో అప్పుడు మన యొక్క జీవితం అంధకారమయమైనటువంటి జీవితముగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ మనం గమనించుకున్నట్లయితే, మనము మొదటిసారి తప్పు చేసినప్పుడు మనకెంతో చక్కగా అనిపిస్తుంటుంది. ఎవరు పట్టుకోలేదు, నేను దొరకలేదు, నేను ఎంతో చక్కగా తప్పించుకున్నాను అనేటువంటి ఆనందంతో మనం ఆలోచిస్తుంటాం. రెండవసారి, మూడవసారి మనము ఆ తప్పుడు పని చేసే కొలది మనలో తెలియనటువంటి ఒక భయం ఏర్పడుతుంటుంది. తెలియనటువంటి ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉంటాం. మన మీద మనకు నమ్మకం కోల్పోతుంటాం. ఆ భయంతోనే మనము సంతోషం లేకుండా జీవించు ఉంటాం. మొట్టమొదటిసారిగా తప్పు చేసి దొరకనప్పుడు మనలో చాలా ధైర్యం ఉంటుంది. నన్నెవరు పట్టుకోలేకపోయారు అనేటువంటి గర్వముతో మనం తిరుగుతూ ఉండవచ్చు. కానీ దుష్క్రియలు చేయుచున్నటువంటి మనము ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, అది మన యొక్క జీవితానికి తాత్కాలికముగా సంతృప్తినిస్తుందేమో కానీ దీర్ఘకాలంలో అది మనకు ఎలాంటి సంతృప్తిని ఇవ్వదు. ఉదాహరణకు మనం తీసుకుంటే, నువ్వు ఇతరుల సొమ్ము దొంగతనం చేసి నువ్వు ఒకవేళ తిన్నట్లయితే దానివల్ల వచ్చేటువంటి సంతృప్తి నీకు తాత్కాలికమైనటువంటి సంతృప్తి మాత్రమే కానీ దీర్ఘకాలంలో ఆ సంతృప్తిని ఇవ్వదు. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము ఈ లోక జీవితం కోసం మనల్ని మనం జీవించుకోవడం లేదు. మన యొక్క ఈ లోక జీవితం పరలోక జీవితం కోసం తయారు చేసుకునేటువంటి ఒక అవకాశం. ఉత్థాన పండుగను జరుపుకున్న మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు ఈస్టర్ జరుపుకుంటున్నామంటే ఏదో పండుగ చేసుకున్నాం అయిపోయింది, ఇది ఒక సూచనగా జరుపుకున్నాం అనేది కాదు. ప్రతిసారి కూడా నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం క్రీస్తుతో మరణించి క్రీస్తుతో తిరిగి లేవాలి. ఈ లోక జీవితం అనేది శాశ్వతమైన జీవితం అయితే కాదు అనేది ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి, చివరికి జంతువులకు కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈ లోక జీవితం అశాశ్వతమైన జీవితం అని, ఏదో ఒక రోజు ముగిస్తుంది అని తెలిసినటువంటి మనము ఎందుకు ఇంకా చీకటినే ప్రేమిస్తూ ఉంటాము? వాక్యం ఎంతో చక్కగా తెలియజేస్తుందండి. ఎంత చక్కగా తెలుస్తుందంటే, దుష్క్రియలు చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, అతడు తన దుష్క్రియలు బయలుపడుకున్నట్లు వెలుగును సమీపింపడు. అనగా ఈ లోకంలో జీవిస్తుండగా వెలుగునకు వెళ్ళాలి అంటే భయం, మనల్ని మనం తెలుసుకోవాలి అంటే భయం, సత్యమునికి నిలబడాలి అంటే భయం. కారణం ఏమిటంటే ఈ లోక జీవితమే శాశ్వతమైన జీవితం అని ఆలోచన మనకు కలిగి ఉంది. కావున
ప్రియ సహోదరి సహోదరులారా, రీసెంట్గా జరిగినటువంటి సంఘటన మనం గమనించుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక పాస్టర్ గారిని హత్య చేశారని, లేదా కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయారని ఎన్నెన్నో ఆరోపణలు, ఎన్నెన్నో వివాదాలు, ఎన్నెన్నో డిస్కషన్స్ జరుగుతూ ఉండడం మనం గమనిస్తున్నాం. రీసెంట్గా ఒక వ్యక్తి నాకు ఇదే విషయాన్ని తెలియజేశారు. ఫాదర్ గారండి, మీరు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మీరు తూచా తప్పకుండా ఖచ్చితంగా చెప్పినట్లయితే ఈ రోజుల్లో చాలా కష్టం ఫాదర్. కాబట్టి మీరు దయచేసి అందరికీ ఇష్టమైన విధంగా చెప్పండి, అందరికీ ఇష్టమైన విధంగా చెప్పండి అని ఒక వ్యక్తి నాకు చెప్పడం జరిగింది. అనగా ఇక్కడ అర్థం ఏంటంటే, ఫాదర్ గారండి, మిమ్మల్ని కూడా ఎవరైనా ఏమైనా చేస్తారేమో, దయచేసి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అనే మాటలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక జీవితం అయితే శాశ్వతమైనది కాదు. ఈరోజు కాకపోయినా, ఇతరులు చంపినా చంపకపోయినా ఒకరోజైతే నేను చావాలి. మరి ఒకటి విషయం ఏంటంటే, మనం ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ లోకంలో జీవించి గొప్పగా సాధించేదంటూ ఏది కూడా లేదు. అలెగ్జాండర్ లాంటి పెద్ద పెద్ద చక్రవర్తులు, రాజులు కూడా ప్రపంచాన్ని జయించిన వ్యక్తులుగా పలుకుబడి పొందుకున్నప్పటికీ వాళ్ళు ఉత్త చేతులతో, అనగా ఖాళీ చేతులతో వెళ్ళిపోయిన వ్యక్తులే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్న మనమందరం కూడా ఏ విధంగా అయితే శిష్యులు చెరసాల్లో ఉంచబడినప్పటికీ దేవదూత ద్వారా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దేవాలయం దగ్గరికి వెళ్ళి బహిరంగముగా వాక్యాన్ని చెప్తూ ఉన్నారు, క్రైస్తవులమైన మనమందరము కూడా ఆ యొక్క దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ గమనించాలి, నేను చెప్పే విషయాన్ని మీరు తప్పుగా అనుకోవద్దు, లేకపోతే తప్పుగా అర్థం చేసుకోవద్దు. బహిరంగంగా వెళ్ళి వాక్యం చెప్పాలంటే ఇంటింటికి వెళ్ళి బైబిల్ ఇచ్చి మీరు ఈ వాక్యాన్ని నమ్మకపోతే నరకానికి వెళ్తారు, మీరు చచ్చిపోతారు, మీకు ఈ విధంగా శాపం కలుగుతుంది, ఇది కాదు. బహిరంగంగా చెప్పడం అంటే మైకులు పెట్టుకొని క్రీస్తు పిల్లలు నమ్మండి, విశ్వసించండి అని చెప్పడం కాదు. చాలామంది కొద్దిగా తెలుసుకున్న వాళ్ళు బైబిల్ ఏదో కొద్దిగా నేర్చుకొని, కొద్దిగా తెలుసుకొని వెళ్ళి మేము దేవునికి సాక్షులుగా నిలబడుతున్నామని కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను మన యొక్క జీవిత విధానం ద్వారా దేవుణ్ణి బయలుపరచాలి. మన నోటి ద్వారా కాదు, మన నోటి ద్వారా మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించాలి. దానికి మనకు హక్కు ఉంది. మన నోటి ద్వారా మన జీవితంలో దేవుడు చేసిన మేలులను చెప్పు, కానీ ఇతరులను ఖండించడం కాదు. నీవు నేను ఎవరండి ఇతరులను ఖండించడానికి? ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క సృష్టి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ లోకంలో ఏ మతంకు సంబంధించిన వ్యక్తులైనా, వాడు చెడ్డవాడైనా, వాడు మంచివాడైనా, వాడు పాపాత్ముడైనా, వ్యభిచారి అయినా, దొంగవాడైనా, ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సృష్టి అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఈ లోకంలో జీవిస్తున్న మనము, నేను తప్పు చేయనప్పుడు తప్పు చేసిన వ్యక్తి నా ఎదురు కనిపిస్తే ప్రతి ఒక్కడు కూడా వాడి మీద చెయ్యి ఎత్తి, వాడి మీద వేలు చూపించి వాడిని ఖండించాలి, వాడిని తిట్టాలని ప్రయత్నాలు చేస్తుండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, తప్పు చేసిన వాడు కూడా దేవుని చేత సృష్టించబడిన వాడే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత సృష్టించబడిన వాళ్ళే. దేవుడు ఖండించాలనుకుంటే ఈ లోకంలో అందరినీ కూడా ఖండించగలుగుతాడు. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాదు. మానవ శరీరాన్ని కలిగినటువంటి ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా, నీవు నేను ప్రతి ఒక్కరము కూడా పాపాత్ములమే. దేవుడు ఖండించాలనుకుంటే ఈ భూమిలో ఏ వ్యక్తి కూడా జీవించకుండా ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే, మనం తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నామని తెలిసినప్పటికీ దేవుడు మనకు క్షమిస్తున్నాడు. కావున ఇంటింటికి వెళ్ళి వాళ్ళని దూషించి మీరంతా ఈ విధంగా నాశనం అయిపోతారు, మీరు ఈ విధంగా చచ్చిపోతారు, నరకానికి పోతారు, ఇది కాదు చెప్పవలసింది. ఇది కాదు సువార్త అంటే. సువార్త అంటే దేవుడు చేసిన మేలులను నువ్వు ఇతరులకు చెప్పడం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కొద్ది రోజుల క్రితమే మనం ఈస్టర్ని చేసుకొని ఉన్నాం. కేవలం 10 రోజుల క్రితం. నేను గమనించాలి, యేసు ప్రభు సిలువను మోస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభును కొడుతున్నప్పుడు
యేసు ప్రభును హింసిస్తున్నప్పుడు, ఉమ్మివేస్తూ ఉన్నప్పుడు, ఎగతాళి చేస్తున్నప్పుడు దేవదూతలు అనుకుంటే మానవులందరినీ కూడా ఒక్క నిమిషంలో మట్టు చేయగలుగుతారు, ఒక్క నిమిషంలో వాళ్ళని ఫినిష్ చేయగలుగుతారు. కానీ అధికారం ఇవ్వలేదు. రీసెంట్గా నేను ఒక ఫేస్బుక్లోనో మరి ఎక్కడో చూస్తున్నప్పుడు ఒక బ్యూటిఫుల్ రిఫ్లెక్షన్, అనగా నేను విన్నటువంటి విషయం ఏంటంటే, ఆ ప్రభు శిలువను మోస్తున్న సమయంలో ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ఈ విధంగా మనుషుల ఎదురుగా అవమానింపబడుతున్నప్పుడు మిఖాయేలు దూతతో సహా 72,000 మంది దేవదూతలు కత్తి పట్టుకొని వేచి చూస్తున్నారంట. వాళ్ళు ఒక్క నిమిషంలో మానవ జాతిని అంతం చేయగలుగుతారు. గబ్రియెలు దూత ఏ దూత అయితే ఇదిగో మానవులకు శుభవార్త అందించిందో, ఇదిగో దేవుడు మానవుడ ఈ లోకాన్ని అవతరించున్నాడు అని చెప్పాడో, అదే దేవదూత వేచి చూస్తున్నాడంట. ఆ విధంగా 72,000 మంది దేవదూతలు వేచి చూస్తున్నప్పుడు వాళ్ళు అనుకుంటే ఒక్క నిమిషంలో మనందరినీ కూడా మాయం చేయగలుగుతారు. కానీ ఆ సమయంలో ప్రభు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తం నెరవేరాలి. ఏ దేవుడైతే ఈ లోకాన్ని సృష్టించాడో ఆ దేవుడే మానవుల యొక్క పాపాల పరిహారార్థము కొరకు శిలువ మీద మరణించాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇతన్ని ఖండించడం కాదు, ఇతన్ని తిట్టడం కాదు, ఇతర మతాల్లో ఉన్నటువంటి తప్పులను వెతకడం కాదు, ఇతరుల మతాలను ద్వేషించడం కాదు. క్రీస్తు ప్రభు యొక్క సువార్త అంటే మన జీవితంలో దేవుడు చేసిన మేలులను, దేవుడు చెప్పిన వాక్యమును నీ యొక్క జీవితము ద్వారా, నీ యొక్క మంచి ప్రవర్తన ద్వారా ప్రకటిద్దాం. మహా అంటే ఈ నాలుకతో ఈరోజు నేను మంచి మాటలు చెప్పి రేపు అబద్ధాలు చెప్తానేమో అండి. మానవులమైన మనందరం కూడా పాపాత్ములమే. కావున మనం చేయవలసింది దేవుని యొక్క సువార్త, అనగా ఇదిగో దేవుడు ఏ విధంగా మనందరి జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నా మొట్టమొదటిసారిగా మనం గమనించాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఉన్నటువంటి మంచి మేలును మనం గమనిస్తామో అప్పుడు హృదయపూర్వకంగా ఇతరులను ప్రేమించగలుగుతాం. క్రీస్తు ప్రభు రావడమే అందరినీ కూడా ఖండించలేదు. రావడమే మీరంతా ఆ విధంగా ఉన్నారు, మీరు ఈ విధంగా ఉన్నారు చెప్పలేదు. అతని దగ్గరకు వచ్చినటువంటి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కూడా ప్రభు క్షమించి ఇంకోసారి తప్పు చేయొద్దమ్మా, నువ్వు తిరిగి వెళ్ళు అని చెప్పి ఆమెకు నూతన జీవం ఇచ్చాడు, ఖండించలేదు. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, ఎంతోమంది కొద్దిగా ఒక 5-6 వాక్యాలు నేర్చుకొని, కంఠస్థం నేర్చుకొని, వాళ్ళకి సమస్తం తెలుసు అనేటువంటి అజ్ఞానముతో సమస్తము నీవు కాదు నేను కాదు, నీకన్నా వచ్చినటువంటి ఎంతోమంది పెద్ద పెద్ద ఫిలాసఫర్స్, ఎంతోమంది తత్వశాస్త్రవేత్తలు ఎంతోమంది తెలుసుకోవాలని అనుకున్నారు ఈ విశ్వాన్ని. ఈరోజు కూడా సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా కనీసం సముద్రం లోపలికి కూడా మానవుడు కనీసం ఏముందో కనుక్కోలేకపోతున్న పరిస్థితులు. ఈ విశ్వం యొక్క ఆ యొక్క తీరు, దాని తెన్నులు, దాని యొక్క ఆలోచనలు, దాని యొక్క పరిణామాలు ఇప్పటికి కూడా కనుక్కోలేకపోతున్నారు. విభ్రాంతి చెందుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంత మెదడు కలిగిన మనము ఒక్కరోజు ఏదో బైబిల్ నేర్చుకొని వచ్చిన వాళ్ళందరినీ, కనిపించే వాళ్ళందరినీ తిట్టి ద్వేషించి మీరు నశిస్తారు, మీరు పరలోకానికి వెళ్ళరు, మీరు నరకానికి వెళ్తారు, ఇది కాదండి సువార్త. దయచేసి మీరు గమనించండి, ఎవరిని కూడా శపించేటటువంటి హక్కు నీకు నాకు దేవుడు ఇవ్వలేదు. దేవుడు శపించాలనుకుంటే అతనికి ఒక్క క్షణం చాలదు. దేవుడు ఆ యొక్క పిలాతుతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఈ యొక్క రాజ్యము నాకు సంబంధమైనది కాదు, నా రాజ్యము కాదు, నేను అనుకుంటే నా దేవదూతలు నా తరపున పోరాడతారు, కానీ అది కాదు, ఖండించడం కాదు, జీవాన్ని ఇవ్వాలి. క్రైస్తవులమైన మనమందరము కూడా కనిపించిన ప్రతి ఒక్కరికి మంచిని తెలియజేయండి. క్రీస్తు సువార్త అంటే మీరు ఈ బైబిల్ నమ్మండి, జ్ఞానస్నానం తీసుకోండి, క్రీస్తులో జీవించి
ఇక్కడ జ్ఞానస్నానము కన్నా ముఖ్యమైనది క్రీస్తుతో పాటు జీవించే జీవితం, క్రీస్తు నేర్పించినటువంటి జీవిత విధానం. ఇవి అంటే మనం చెప్పాల్సింది ప్రజలకి. కావున ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ఎంతో చక్కగా దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తుండగా, సత్వర్తనుడు ఈ తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రత్యక్ష మగుటకు వెలుగును సమీపించును. యోహాను సువార్త 8:12 యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు, నేనే లోకానికి వెలుగు. మనం వెలుగును సమీపించినప్పుడే మన యొక్క అంధకార జీవితం మనకు తెలుస్తుంది. అంధకారంలో ఉండి నా జీవితంలో అంధకారం ఏ విధంగా ఉందంటే ఏ విధంగా తెలుస్తుందండి? అంధకారంలోకి వెళ్ళినప్పుడు నా జీవితం నాకే కనిపించదు, నేను వేసుకున్న డ్రెస్ నాకే కనిపించదు. మొట్టమొదటిసారిగా నా గురించి నేను తెలుసుకోవాలంటే నేను వెలుగుని దగ్గరికి వెళ్ళాలి. వెలుగు దగ్గరికి వెళ్ళినటువంటి నేను నా జీవితాన్ని అర్థం చేసుకున్నప్పుడే నేను ఇతరులకు తెలియజేయగలుగుతాను, ఇదిగో అండి ఆ అంధకారంలో ఉండొద్దండి, ఈ వెలుగు రండి, మీరు గమనించండి, మీరు పరిశీలించండి. దేవుడు ప్రేరేపణ కలిగిస్తే దేవుడు మార్చగలుగుతాడు. నీ ప్రమేయం లేకుండా, నా ప్రమేయం లేకుండా, గురువులు పాస్టర్లు ఎవ్వరు లేకుండా కూడా దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కూడా మార్చగలుగుతాడు, పరివర్తన చెందించగలుగుతాడు. దేవునికి అసాధ్యమైంది కాదు. మనం ఏదో కొన్ని రోజులు ఏదో నేర్చుకొని వచ్చి ప్రతి ఒక్కరిని ఖండించడం, ప్రతి మతాన్ని ఖండించడం, మనం ఖండించే వ్యక్తులు కాదండి. జీవాన్ని ఇవ్వడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్పాడు. ఆ జీవాన్ని నువ్వు అనుభవించు. నువ్వు అనుభవించినప్పుడే ఆ జీవాన్ని ఇతరులకు ఇవ్వగలుగుతాం. మరికొంతమంది ప్రార్థన చేసే వాళ్ళు పక్కన వాళ్ళని తిడుతూ ఉంటారు, నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు ప్రార్థన చేయడం లేదు. ఇక్కడ నువ్వు ప్రార్థన చేసావా, వేరే వాళ్ళ కోసం కాదు ప్రార్థన చేయాల్సింది, నీ వ్యక్తిగత జీవితం కోసం. నీవు దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా నువ్వు గమనించుకో, నువ్వు పరిశీలించుకో. మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం మొట్టమొదటిగా. అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవునికి సాక్షిగా నిలబడగలుగుతాం. మనం ఉన్నటువంటి ఈ రోజులు చివరి రోజులు. దేవుడు దర్శన గ్రంథంలో చెప్తున్న ప్రతి మాట, దానియేలు ప్రవక్తకు చెప్పినటువంటి ఎన్నో ప్రవచనాలు, ప్రతిదీ కూడా బైబిల్లో చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేరుతున్నాయి. మనం ఇంకా అంధకారంలో ఉంటున్నాము. ఒక్కసారి దర్శన గ్రంథాన్ని మనం ఓపెన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా చదవడం మొదలు పెట్టాలి. ఎందుకంటే సూచనలు మనకి ఎన్నో దగ్గరగా తేటతెల్లంగా కనిపిస్తున్నాయి. దాన్ని పరిశీలించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. లేకపోతే ఇంకా ఈ లోక జీవిత యాత్రలో మనం ప్రశాంతంగా నవ్వుతూ మనకు కావాల్సింది పొందుకుంటూ జీవించుకుంటూ వెళ్తూ ఉన్నామేమో. దయచేసి గమనించండి, మనం అందరము కూడా చివరి రోజుల్లో ఉంటున్నాము. దర్శన గ్రంథంలో చెప్పిన ప్రవచనాలు నెరవేరుతున్నటువంటి సందర్భాలు మనం గమనిస్తున్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి శుభవార్తను తెలియచేయండి. దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు అనే శుభవార్తను తెలియచేయండి. దేవుడు నీ కోసం నా కోసం మరణించాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాస రహస్యమును తెలియచేయండి. మంచి జీవితాన్ని జీవించండి అనే శుభవార్తను తెలియజేయండి. దానికి ముందు ఆ సువార్తను మన జీవితంలోనికి మనం వర్తించుకొని అప్పుడు మనం బయటికి వెళ్ళి మైకులు పట్టుకొని నోరు తెరిచి అప్పుడు చెప్పగలుగుతాం. వాక్యాలు నేర్చుకొని వెళ్ళి చెప్పడం కాదు, ఏదో యూట్యూబ్లో చూస్తున్నారని చెప్పడం కాదు, ఏదో నాకు లైక్స్ రావాలని చెప్పడం కాదు, లేదో వాక్యం చెప్తే అనిల్ ఫాదర్ని పొగుడతారు, పలానా ఫాదర్ని పొగుడతారు, పొగడ్తల కోసం కాదు వాక్యం, లైక్స్ కోసం కాదు వాక్యం, సబ్స్క్రైబర్స్ కోసం కాదు వాక్యం. ఈ వాక్యం మనిషి యొక్క పరివర్తనకు సంబంధించింది, మనిషి నూతన జీవితం జీవించడానికి సంబంధించింది, మనిషిలో నూతనత్వాన్ని పొందుకునేటడానికి సంబంధించింది, మానవుడు అంధకారం నుంచి వెలుగునకు జీవించేటటువంటి ఒక మార్గం వైపు సంబంధించింది. ఇది అండి దేవుని వాక్కు. ఈ లోకంలో లైక్స్ సబ్స్క్రైబ్స్ అన్నీ పోతాయి, యూట్యూబ్ వెళ్ళిపోతుంది, ఏది కూడా శాశ్వతం కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం చక్రవర్తుల యొక్క ముఖముతో చిత్రముతో వాళ్ళు ముద్రించుకున్నటువంటి ఆ యొక్క డబ్బు అంతా కూడా ఈరోజు ఎవరు కూడా గుర్తించరు. ఈరోజు ఏదైతే మనము నోటు మీద 500 రూపాయల నోటు, 2000 రూపాయల నోటుల మీద
గాంధీ తాత బొమ్మను చూస్తున్నామో ఇది కూడా నశించిపోతుంది. రాబోతుంది ఇంకా కొన్ని రోజుల్లో ఈ నోట్లు అనే ఒక విషయం కూడా ఉండదు. రాబోతున్న రోజుల్లో నోట్లు అనేది ఉండదు. మొత్తం కూడా డబ్బు లేనటువంటి ఒక కరెన్సీ రాబోతుంది. దయచేసి గమనించండి. ప్రవక్తల ప్రవచనాలు నెరవేరుతున్నాయండి. కాబట్టి మనం దేవుని వాక్కును చెంత ఉంచుకుందాం, అవగాహనలో ఉంచుకుందాం, మనల్ని మనం సంసిద్ధం చేసుకుందాం, మన యొక్క విశ్వాసాన్ని పదిలపరుచుకుందాం, గట్టిపరుచుకుందాం. తదుపరి ఆ యొక్క విశ్వాసాన్ని మనం ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం. ఖండిస్తూ కాదు, ప్రేమతో. వాళ్ళని తిడుతూ కాదు, ప్రేమతో. వాళ్ళలో ఉన్న తప్పుల్ని ఎతుకుతూ కాదు, మనలో ఉన్నటువంటి గొప్పతనమును తెలియజేస్తూ. అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్కు ఫలభరితమై 30 అంతలు, 60 అంతలు, 90 అంతలు, మరి చివరిగా 100 అంతలుగా ఫలిస్తుంది అని ఈరోజు దేవుడు నీకు నాకు నేర్పిస్తున్నాడు. దేవుని వాక్యను మన జీవితంలో పదిలపరుచుకొని దేవుని యొక్క వాక్కు ప్రకారం వెలుగునకు సంబంధించిన వ్యక్తులుగా సత్క్రియలతో జీవిద్దాం. దానికి దేవుని యొక్క కృప కావాలని, దేవుని యొక్క శక్తి కావాలని మనం ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఫలింపవరములీయుమా, ఫలింపవరములీయుమా. అందుకో ప్రభు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించి ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన శుద్ధిని పొందిన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను మీ కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులవుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితంలో పునరుత్థానమయ్యను. కావున మానవ జాతి అంతయు పాస్కానందంతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు
శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానం స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము, వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లి మరిమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్, పునీత జోసెఫ్ ఫెర్నాండిస్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన యొక్క రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మేము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగంలో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు.
ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నువ్వు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం నిత్య జీవంకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై. రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. నేను మిమ్మల్ని లోకము నుండి ఎన్నుకొంటిని, మీరు ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండుటకును మేము నియమించి తిని అని ప్రభు పలుకుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపం ఉండుమని మేము బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు మీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వనికి వందనములు.